బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించపై రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న ఉన్న సామర్థ్యాన్ని గ్రహించి నైపుణ్యాన్ని వెలికితీసి ఎక్కడో పూరుగుడిసెలో ఉన్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించి వారికి తెలుగు తేజాలు పద్మ అవార్డులు ఇచ్చారని తెలిపారు. వెంకయ్యనాయుడికి చిరంజీవికి కూడా పద్మవిభూషణ్ అవార్డులతో గౌరవించారని పేర్కొన్నారు. అందులో భాగంగా దేశానికి సేవలు చేసిన వారి జీవితమంతా రాజీ లేని పోరాటం చేసిన అద్వానీకి మోడీ ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం గర్వకారణమని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మహోన్నత వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వడం ఈనాటి తరానికి స్ఫూర్తి అని వెల్లడించారు. బీసీ నాయకులను అవమానపరచడం, వారికి వచ్చిన అవకాశాలను తుంచివేయడము, కలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మరి మండల్ కమిషన్ కూడా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించినట్టు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు ఇవి విస్మరించి మర్చిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలంగాణలో మీరు ఏదో కులగణ గురించి కొత్త భాష చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, వాళ్ళ ఖర్గే గారు కర్ణాటకలో మీ ప్రభుత్వం కులగణ చేపట్టి ఎందుకు దాన్ని ప్రకటించలేదు? ఇవాళ 42% ఇస్తా అన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు